వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ అడ్డా ఛానల్. నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఈరోజు ఏపీ డిఎస్సి సైకాలజీ ప్రిపరేషన్లో భాగంగా ఐసీటీ భావన గురించి తెలుసుకుందాం. ఐసీటీ అంటే ఏమిటి, దీనిలో గల రకాలు, దీని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు టెట్లో ఐసీటీకి సంబంధించి 2 మార్కులు మినిమం రావడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ టాపిక్ని మనము పూర్తిగా చదివితే మన చేతిలో 2 మార్కులు ఉన్నట్లు. ఇక్కడ మీరు ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే చదవాలో, ఎక్కడైతే గుర్తుపెట్టుకోవాలో అక్కడ నేను చెప్తా. అవే టాపిక్స్, అవే విషయాలు మీరు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఈ ఐసీటీకి సంబంధించి మీకు అకాడమిక్ బుక్ అయినా పెట్టుకోండి, లేదా ఎస్ఎన్డెస్కు సంబంధించిన బుక్ అయినా తీసుకోండి. దీంట్లో సమాచారం అనేది చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసలు ఐసీటీ అంటే ఏమిటి, ఐసీటీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటో చూద్దాం. ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని మనము ఐసీటీ అంటాము. దీన్నే తెలుగులో మనము సమాచార ప్రసార సాంకేతికత అంటాము. అసలు ఐసీటీ అంటే ఏమిటంటే భావ ప్రసారం చేయగల, నిల్వ చేయగల, సృష్టించగల, నియంత్రించగల, విస్తరించగల సామర్థ్యం ఉన్న వివిధ సాంకేతికత సాధనాలు, వనరుల సముదాయాన్ని మనము ఐసీటీ అంటాము. ఓకే, ఐసీటీ సాధనాలు చూసినట్లయితే పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడంలో మనకు ప్రధానంగా 4 రకాల ఐసీటీ సాధనాలు ఉపయోగపడతాయి. అవి ఫస్ట్ వన్ టెలివిజన్, సెకండ్ వన్ మొబైల్ లేదా ట్యాబ్లు, తర్వాత మూడోది మనం చూసుకున్నట్లయితే రేడియో కమ్ టేప్ రికార్డ్, ఫోర్త్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్. ఈ 4 సాధనాలు కూడా పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో మనము 2 రకాల ప్రసారాలను గమనించవచ్చు. పై 4 కూడా మనము 2 రకాల ప్రసారాలను గమనించవచ్చు. అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ప్రత్యక్ష ప్రసారం అంటే లైవ్, సెకండ్ వన్ ముందుగా రికార్డు చేయబడిన ప్రీ రికార్డెడ్ వీడియోస్. ఓకే, తర్వాత ఈ ప్రత్యక్షం అంటే ఏమిటంటే ఇది నేరుగా సంఘటనా స్థలం నుండే ప్రసారం చేయబడతాయి. ఓకే, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, చర్చలు, సమావేశాలు, ఆకస్మిక ప్రమాదాలు, సునామీ, భూకంపాలు, వరదలు మొదలగునవి ఏంటంటే మనకు ప్రత్యక్షంగా టెలివిజన్ లేదా రేడియోలలో మనకు ప్రసారం అవ్వడం జరుగుతుంది. ఇవి మనం టీవీలో చూస్తూ ఉంటాం, టీవీలో, రేడియోలో. తర్వాత ముందుగా రికార్డు చేయబడినవి ప్రీ రికార్డెడ్కి సంబంధించినవి చూసినట్లయితే ముందుగానే స్క్రిప్ట్ రాసుకొని వాటిని రికార్డు చేసి అందులో కొన్ని స్వీయ దృక్పథాలను కూడా జోడించి చక్కగా చేయడము. దాంట్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి చిత్రీకరించబడిన నాటికలు, సీరియల్స్, ఆటలు, వంటలు మొదలగునవి ముందుగా రికార్డు చేయబడినవి. తర్వాత సెకండ్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్ షీట్స్ అండ్ ప్రజెంటేషన్స్ గురించి చూద్దాము. మొదటగా కంప్యూటర్ హార్డ్వేర్ అంటే ఏమిటో చూద్దాము. మానవుని ఊహకందని వివిధ సంక్లిష్టమైన అంశాలను వేగంగాను ఖచ్చితంగాను చేయడానికి ఉపయోగపడే యంత్రమే కంప్యూటర్. అందులోని అంతర్గత పరికరాల గురించి మనం ముఖ్యమైన పరిజ్ఞానం కలిగి ఉండాలి. కంప్యూటర్ లక్షణాలు చూద్దాము. కంప్యూటర్ లక్షణాలు మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వేగం. కంప్యూటర్ను మనం అందించిన సమాచారాన్ని, సూచనలను అనుసరించి అత్యంత వేగంగా మనకు ఫలితాలను ఇస్తుంది. మనం కంప్యూటర్కు ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది లోపల ప్రాసెసింగ్ చేసి చాలా త్వరగా, చాలా వేగంగా మనకు ఆ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండవ లక్షణం చూసినట్లయితే ఖచ్చితత్వం. మనం ఇచ్చిన సూచనలను అనుగుణంగా దోషరహిత ఫలితాలను ఇస్తుంది కంప్యూటర్ అనేది మనకు. తర్వాత నిల్వ సామర్థ్యం. మనం కంప్యూటర్లో ఎంత సమాచారాన్ని అయినా నిల్వ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పేదే మనము. ఓకే, కంప్యూటర్ యొక్క నిల్వ సామర్థ్య సాధనాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే 1 బైట్ అంటే ఎన్ని బిట్లు అని అడుగుతాడు మనకి ఎగ్జామ్లో. ఓకేనా, ఇప్పుడు దాకా మనం చెప్పిన దాంట్లో ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఒకటి ఐసీటీ ఫుల్ ఫామ్ అడగవచ్చు, సెకండ్ వచ్చి ఇప్పుడు చెప్పబోయేదే. ఇక్కడ మనము నిల్వ సామర్థ్యం చూసుకున్నట్లయితే 1 బైట్ వచ్చి 8 బిట్లకు సమానము. ఓకే, 1 బైట్ వచ్చి 8 బిట్లకు సమానము. 1024 బైట్స్ వచ్చి 1 కిలోబైట్స్కు అంటే 1 కేబీకు సమానము. ఓకే, తర్వాత 1024 కిలోబైట్లు వచ్చి 1 మెగాబైట్కు సమానం. ఒక మెగాబైట్ అంటే 1 ఎంబీకు సమానము. 1000
24 మెగాబైట్లు వచ్చి 1 గిగాబైట్కు సమానం. 1 గిగాబైట్ అంటే 1 జీబీకు సమానము. తర్వాత 1024 గిగాబైట్లు 1 టెరాబైట్కు సమానం. టెరాబైట్ అంటే టీబీకు సమానం అని అర్థము. తర్వాత విశ్వసనీయత అంటే ఇది చాలా విశ్వసనీయమైనది కంప్యూటర్ అనేది. ఒక అప్లికేషన్ను ఎన్నిసార్లు ఉపయోగించినా ఒకే విధమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతే కదా, మనం ఒక సమాచారాన్ని మనము కంప్యూటర్కి ఎన్నిసార్లు ఇచ్చినా మనకు అవుట్పుట్ అనేది ఒకే విధంగా వస్తుంది. ఓకేనా, ఒకసారి ఇచ్చినప్పుడు ఒక విధంగా, ఇంకోసారి ఇచ్చినప్పుడు ఇంకో విధంగా రాదు. ఎన్నిసార్లు ఇచ్చినా ఆ సమాచారం అనేది ఒకే విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి కంప్యూటర్ అనేది విశ్వసనీయతను కలిగి ఉంది. తర్వాత బహుళ రంగ ప్రయోజనము. ఈ కంప్యూటర్లను పెక్కు రంగాలలో బహుళ ప్రజ్ఞతో వినియోగించవచ్చు. తర్వాత వినియోగ సౌలభ్యము. కంప్యూటర్లను కొంచెం ఆంగ్ల పరిజ్ఞానం ఉన్నవారు ఏ విధమైన ప్రత్యేక శిక్షణ లేకుండానే వినియోగించుకునే అవకాశం ఉంది. మనకేందంటే కంప్యూటర్ ఉపయోగించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఏమి అవసరం లేదు. ఓకే, జస్ట్ మనకు ఏ విధంగా వినియోగించాలి ఏందనేది తెలుసుకొని ఎవరైనా మనం ఉపయోగించవచ్చు కంప్యూటర్ని. తర్వాత విరామం లేకుండా పనిచేయగల సామర్థ్యం ఉంది కంప్యూటర్కి. ఇది ఒక యంత్రం కాబట్టి అలుపు విరామం లేకుండా ఎంత సమయమైనా ఇది పనిచేయడం జరుగుతుంది. మనం పైన చెప్పుకున్నటువంటి లక్షణాలు మొత్తము కంప్యూటర్ లక్షణాలు. ఇక్కడ మీరు 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చి ఐసిటి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. 2 వచ్చి ఈ నిల్వ సామర్థ్యం చెప్పాను కదా, ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కంప్యూటర్ వివిధ విభాగాలు వ్యవస్థలు. కంప్యూటర్లో వివిధ విభాగాలు వ్యవస్థల గురించి చూద్దాము. మనం ఉపయోగించే కంప్యూటర్లో వివిధ విభాగాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇన్పుట్ విభాగం, తర్వాత 2వది సెంట్రల్ ప్రాసెసింగ్ విభాగం, తర్వాత 3వది అవుట్పుట్ విభాగం. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్ విభాగము, అవుట్పుట్ విభాగం. దీంట్లో కొన్ని మనకు ముఖ్యమైన అంశాలు అంటే అవి చూద్దాము. మొదట ఇన్పుట్ విభాగం అంటే ఏందో చూద్దాము. కంప్యూటర్కు మనం సమాచారాన్ని అందించడానికి ఉపయోగపడే విభాగమే ఇన్పుట్ విభాగము. ఇన్పుట్ పరికరాలు ఈ విభాగంలోనివే. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇన్పుట్ అంటే ఏంది, మనం కంప్యూటర్కు సమాచారాన్ని ఇవ్వడానికి ఉపయోగించేటటువంటి విభాగాన్ని మనము ఇన్పుట్ విభాగం అంటాము. ఇన్పుట్ విభాగంలో ఉండేటటువంటి పరికరాలు ఇక్కడ ముఖ్యమైనవి. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే ఈ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరాలు ఏమిటి అని అడుగుతాడు. ఇక్కడ మనం ఇన్పుట్ పరికరాలను గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ పరికరాలు చూసినట్లయితే కీబోర్డు, మౌసు, స్కానరు, లైట్ పెన్ను, జాయ్స్టిక్లు, గ్రాఫిక్ ప్యాడ్లు, ఆప్టికల్ పార్క్ రీడర్లు, తర్వాత మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడరు, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్లు, స్పీచ్ రికగ్నిషన్ సిస్టము, బార్ కోడ్ రీడర్, పంచ్ కార్డ్స్, పంచ్ పవర్ టేప్స్, టచ్ ప్యాడ్లు, టచ్ స్క్రీన్లు, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, మ్యాగ్నెటిక్ డ్రమ్ రూల్ మొదలగునవి మొత్తం ఏమిటి, ఇన్పుట్ పరికరాలు అవ్వడం జరుగుతుంది. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ ఓఎంఆర్ అంటే ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు. ఇక్కడ ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి, ఆప్టికల్ మార్క్ రీడర్. ఓకే, తర్వాత ఎంఐసిఆర్ ఫుల్ ఫామ్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఎంఐసిఆర్ అంటే ఏంది, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్ అని. తర్వాత ఓసిఆర్ ఫుల్ ఫామ్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఓసిఆర్ అంటే ఏంది, ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అని అర్థము. ఇవి మీరు ఇన్పుట్ పరికరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏ విధంగా ఉంటాయో మొత్తం తెలుసుకుందాము. దీనిలో 3 భాగాలు ఉంటాయి. కంప్యూటర్ పనితీరును పరిశీలించడానికి కంట్రోల్ యూనిట్ ఉంటుంది. తార్కిక పనులు, గణిత ప్రక్రియలను చేయడానికి ఏఎల్యు ఉపయోగపడుతుంది. సమాచారం నిల్వ చేయడం మెమొరీ యూనిట్ వీటితో పాటు అధిక సమాచారాన్ని నిల్వ చేయడానికి స్టోరేజ్ సెకండరీ యూనిట్ కూడా ఉపయోగిస్తారు. ఈ సెకండరీ విభాగంలో చూసుకున్నట్లయితే ఈ సిపియులో కంట్రోల్ విభాగం ఉంటుంది, అర్థమెటిక్ మరియు లాజికల్ విభాగం ఉంటుంది, మరియు సమాచారాన్ని నిల్వ చేయుటకు మెమొరీ విభాగం కూడా దీనిలోనే ఉండడం జరుగుతుంది. తర్వాత 3వది వచ్చి అవుట్పుట్ యూనిట్. కంప్యూటర్లో అందించిన సమాచారము ప్రాసెస్ చేసిన తర్వాత మనకు కావలసిన ఫలితాలను అందించడానికి ఉపయోగపడే వ్యవస్థే అవుట్పుట్ విభాగం అవుతుంది. ఓకేనా, ఏదైనా మన సమాచారం కంప్యూటర్కి వచ్చినప్పుడు అది ప్రాసెస్ చేసి మనకు ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది కదా, ఆ అవుట్పుట్నే మనం ఏమంటామంటే అవుట్పుట్ యూనిట్ అంటాము. అవుట్పుట్ పరికరాలు కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా ఇన్పుట్ పరికరాలు, అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ పరికరాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ అవుట్పుట్ పరికరాలు చూసినట్లయితే ఎల్సిడి లేదా ఎల్ఈడి యూనిట్లు,
లేదా మానిటర్లు, ప్రింటర్లు, ప్లాటర్లు, స్పీకర్ మొదలగు వాటిని మనకు కావలసిన సమాచారాన్ని అందించి అవుట్పుట్ పరికరాలుగా పేర్కొనవచ్చు. ఓకే, కొన్ని సాంకేతిక పదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ సాంకేతిక పదాలు కూడా ఇక్కడ ముఖ్యమైనవి. మొదట వచ్చి ఫైల్ చూసినట్లయితే ఒక చిత్రము, వీడియో, పాట, కార్యక్రమం మొదలగునవి ఒక ఫైల్గా పిలువబడతాయి. మన కంప్యూటర్లో స్టోరేజ్ చేస్తాం కదా, ఒక చిత్రం కావచ్చు, ఒక వీడియో కావచ్చు, ఒక పాట కావచ్చు, ఒక కార్యక్రమం కావచ్చు, దాన్ని మనం ఒక ఫైల్ అంటాం. ఓకే, తర్వాత ఫోల్డర్ అంటే ఏంటంటే కొన్ని ఫైళ్ళ సముదాయాన్ని ఫోల్డర్ లేదా డైరెక్టరీ అంటాము. ఒక ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్స్ కూడా ఉపయోగించవచ్చు. ఫోల్డర్స్ అంటే ఏంది? కొన్ని ఫైళ్ళ సముదాయాన్ని మనము ఫోల్డర్ అంటాము. ఈ ఫోల్డర్లో మనము సబ్ ఫోల్డర్ని కూడా ఉంచవచ్చు. తర్వాత డిస్క్ అంటే ఏంటంటే ఫైల్స్, ఫోల్డర్స్లు నిల్వ చేయుటకు ఉపయోగపడేదాన్ని మనము డిస్క్ అంటాము. హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్లు, DVD లేదా CDలు, మెమొరీ కార్డులు మొదలగునవి డిస్క్ లాగా ఉపయోగించడం జరుగుతుంది. అంటే ఏంది? ఈ ఫైల్స్ని, ఫోల్డర్స్ని స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడేవే డిస్కులు. ఓకేనా, ఇక్కడ ఫైల్, ఫోల్డర్, డిస్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా అడగడానికి ఆస్కారం ఉంది. తర్వాత సాఫ్ట్వేర్ రకాలు చూద్దాము. సాఫ్ట్వేర్ ఎన్ని రకాలు, వాటి యొక్క ప్రధాన ఉపయోగం ఏందో చూద్దాము. కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ప్రధానంగా 2 రకాలు. ఓకేనా, కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ప్రధానంగా 2 రకాలు. ఫస్ట్ వన్ చూసినట్లయితే అప్లికేషన్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏమిటో చూద్దాము. కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము. ఓకే, కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి తయారు చేసే సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని మనం ఏమంటాము? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము. ఉదాహరణ చూసుకున్నట్లయితే MS ఆఫీసు, VLC మీడియా ప్లేయరు, అదేవిధంగా విన్మ్యాప్. ఈ మొత్తం ఏంది? కంప్యూటర్లో ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్స్ కాబట్టి వీటిని మనము అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాము. తర్వాత రెండోది మనం చూసుకున్నట్లయితే ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కంప్యూటర్ను పని చేయించడానికి ఉపయోగపడుతుంది. కంప్యూటర్లోని ఇతర ప్రోగ్రాంలు పనిచేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ తప్పనిసరి. ఇవేంది? కంప్యూటర్లో మనము సరిగ్గా ఉపయోగించడానికి, సరిగ్గా పని చేయించడానికి ఉపయోగపడేటటువంటి సిస్టమ్నే మనము ఆపరేటింగ్ సిస్టమ్ అంటాము. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే విండోస్, లినక్స్, DOS, మ్యాక్ మొదలగునవి ఏంది? ఆపరేటింగ్ సిస్టమ్ కిందకు రావడం జరుగుతుంది. మొబైల్స్లో అయితే ఆండ్రాయిడ్, iOS, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ను మనం గమనించవచ్చు. అదేవిధంగా MX ప్లేయర్, క్యాండీ క్రష్ మొదలగున అప్లికేషన్ సాఫ్ట్వేర్లను మనము ఉపయోగిస్తున్నాము. ఈ MX ప్లేయర్ మనం వీడియోస్ని ప్లే చేయడానికి, క్యాండీ క్రష్ మొదలగునవి ఈ గేమ్స్ మొత్తం మనం ఏం చేస్తున్నాము? మన మొబైల్లో అప్లికేషన్ లాగా ఉపయోగిస్తున్నాము. తర్వాత ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇంటర్నెట్ నుంచి కూడా మనకు బిట్ రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇంటర్నెట్ అంటే ఏంది? అసలు కంప్యూటర్ల అనుసంధానాన్ని మనము ఇంటర్నెట్ అంటాము. ఓకేనా, కంప్యూటర్ల అనుసంధానాన్ని మనం ఏమంటాము? నెట్వర్క్ అంటాము. ఈ నెట్వర్క్ను మళ్ళీ అనుసంధించడానికి నెట్వర్క్ను ఇంటర్నెట్ అంటాము. ఓకేనా, ఈ నెట్వర్క్లను మళ్ళీ అనుసంధానించడానికి అంటే అన్ని నెట్వర్క్లను కలపడానికి, అనుసంధానం చేయడానికి ఉపయోగపడేటటువంటిదే ఇంటర్నెట్ అవుతుంది. కాబట్టి ఇంటర్నెట్ అనేది కొన్ని మిలియన్ల కంప్యూటర్లు అనుసంధానించబడిన ఒక ప్రపంచ నెట్వర్క్ సంస్థ. ఈ అనుసంధాన ప్రక్రియ ద్వారా ఒకరికొకరు సమాచారాన్ని, వార్తలను మరియు వారి యొక్క అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవచ్చు. అంటే కదా, మనం ఇంటర్నెట్ ద్వారా ఏం చేస్తాము? మన యొక్క సమాచారాన్ని, మన యొక్క హావభావాలను ఇతర వ్యక్తులతో మనం వ్యక్తపరుచుకుంటాం. ఓకే, ఈ ఇంటర్నెట్లో మనం చూసుకున్నట్లయితే www మనం ఎక్కువగా ఉపయోగిస్తాం, ఇదే కదా వెబ్ మనం చూసుకున్నట్లయితే వెబ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు. కాబట్టి ఈ వెబ్ యొక్క ఫుల్ ఫామ్ కూడా మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ www అంటే ఏంటంటే వరల్డ్ వైడ్ వెబ్. ఓకే, వరల్డ్ వైడ్ వెబ్ని మనము www అంటాము. అనే మాటలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉండే సమాచార సముదాయాన్ని సూచిస్తాయి. దీనిని సింపుల్గా వెబ్ అని పిలుస్తారు. వెబ్ అనేది ఒక రకంగా లైబ్రరీ లాగా ఉంటుంది. ఇందులో రకరకాల విషయాలపై కోట్లాది పేజీల టెక్స్టులు, బొమ్మలు, శబ్దాలు, కదిలే బొమ్మలు ఉంటాయి. ఈ పేజీలను వెబ్ పేజీలు అంటాము. వెబ్ పేజీల మధ్య లింక్స్ ఉంటాయి. ఒక పేజీలోని అక్షరాలు లేదా బొమ్మలపై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని మరొక పేజీలోకి తీసుకువెళ్తాయి. ఇక్కడ మనము వెబ్ అంటే ఏంది?
మనకు వెబ్లో ఏమేమి ఉంటాయంటే అనేక పిక్చర్స్ ఉంటాయి, అనేక వీడియోస్ ఉంటాయి, అనేక కదిలే బొమ్మలు మొత్తం దేంట్లో ఉంటాయి, మనకు వెబ్లో ఉండడం జరుగుతుంది. మనకు ఈ వెబ్ పేజీలను చూడాలంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్లో ఎక్స్ప్లోరర్స్, గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లు అనేవి మనకు తప్పకుండా అవసరం అవుతాయి. ఈ వెబ్ పేజీలను మనం చూడాలంటే మనకు ఏం అవసరము, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లేదా గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లు మనకు ఈ వెబ్ పేజీలను ఓపెన్ చేయాలంటే ఇవి అవసరం అవుతాయి. ఇంటర్నెట్, వరల్డ్ వైడ్ వెబ్కు మధ్య వ్యత్యాసం ఏందో ఒకసారి చూద్దాం. ఓకే, ఇంటర్నెట్ అనేది అనేక రకాల నెట్వర్కులతో కూడిన భారీ స్థాయి నెట్వర్క్. ఇది ప్రపంచంలోని కోట్లాది కంప్యూటర్లను కలుపుతూ వివిధ ప్రాంతంలోని కంప్యూటర్లను ఒకదానితో మరొకటి సంభాషించుకునేలా నెట్వర్క్ ఏర్పరుస్తుంది. ఈ ఇంటర్నెట్ అంటే ఏంది, ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని కంప్యూటర్లను కలిపి ఒకదాని నుంచి ఒకదానికి సమాచారం బదిలీ అవ్వడానికి సహాయపడే ఒక ప్రపంచ సంస్థని, ఒక ప్రపంచ వ్యవస్థను మనం ఏమంటాము, ఇంటర్నెట్ అంటాము. తర్వాత మరోవైపు డబ్ల్యూడబ్ల్యూ అనేది కోట్లాది పేజీల సమాచారం ఉంటుంది. ఇది ఇంటర్నెట్లో ఒక భాగం. ఇంటర్నెట్లో సమాచారం ఎంచుకునే లేదా పంపిణీ చేసే పద్ధతులు ఇది ఒకటి. ఈ వెబ్లో ఏముంటుంది, కోట్ల పేజీలు ఉంటాయి. కోట్ల పేజీల సమాచారం దీంట్లో నిల్వ ఉండడం జరుగుతుంది. ఈ వెబ్ పేజీలు ఓపెన్ చేయాలంటే మనకు ఏం కావాలి, మనకు ఇంటర్నెట్ అనేది అవసరం అవుతుంది. వెబ్ రూపురేఖలు లేదా అంతర్జాలం అందించే సేవలు. మనకు ఈ ఇంటర్నెట్ అందించేటటువంటి సేవలు ఏమేమి అందిస్తున్నాయో ఒకసారి చూద్దాము. ఇంటర్నెట్ ఉపయోగించి మనం ఏమేమి సేవలు పొందుతున్నాం ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈమెయిల్. మనం అందరం ఉపయోగించేది ఇది. ఈమెయిల్ అంటే ఏంది, ఎలక్ట్రానిక్ మెయిల్ అని అర్థము. ఈమెయిల్ ద్వారా మనము సందేశాలను పంపిణీ చేస్తూ ఉంటాము. ఓకే, ఈమెయిల్ ఉపయోగించడం ఎలా అనేది చూద్దాం ఒకసారి మనము. ఇది మనకు తెలిసిన సమాచారం కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఈమెయిల్ మనం ఎలా ఉపయోగిస్తాం అందరికీ తెలుసు కాబట్టి ఇది అవసరం లేదు. రెండోది మనం చూసుకున్నట్లయితే సెర్చ్ ఇంజన్లో మనకి ఏదైనా సమాచారం మనకు కావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, గూగుల్ క్రోమ్ ఉపయోగించి మనము మన యొక్క సమాచారాన్ని సెర్చ్ చేసి మనం సమాచారాన్ని పొందడం జరుగుతుంది. సెర్చ్ ఇంజిన్లు కూడా మనకు తెలిసినవే. తర్వాత మూడోది చూసుకున్నట్లయితే చాటింగ్. ఇతర ప్రాంతాల నుండి సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో పంపిణీ చేసే ప్రక్రియను మనం చాటింగ్ అంటాం. ఈ చాటింగ్ మనం అందరం చేస్తాం కాబట్టి ఇది కూడా మనకు తెలిసిందే. తర్వాత న్యూస్ గ్రూపులు అంటే మనకు అది కూడా మనకు తెలిసింది కాబట్టి ఇది కూడా వద్దు. తర్వాత వెబ్ క్యామ్లు. ఈ వెబ్ కెమెరా సౌకర్యంతో ఆన్లైన్లో వీడియో సంభాషణ జరుపుకోవచ్చు. ఇది కూడా మనము వీడియో కాలింగ్లో మాట్లాడేదే కాబట్టి వెబ్ క్యామ్ కూడా మనకు తెలిసినదే. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే వెబ్ క్యామ్స్కి స్కైప్, జూమ్ మీటింగ్ చేస్తాం కదా, ఈ మొత్తము వెబ్ క్యామ్కు సంబంధించినవి. తర్వాత ఈ కామర్స్. ఈ సదుపాయం ద్వారా మనకు వచ్చిన అందుబాటులో ఉన్న వస్తువులను ఇంటి నుండే షాపింగ్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ కామర్స్ అంటే ఏంది, మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఉపయోగిస్తాం కదా, దీన్ని మనం ఈ కామర్స్ అంటాం. అంటే ఎలక్ట్రానిక్ కామర్స్. మనం ఇంటిలో ఉండే మనకు కావాల్సిన వస్తువులు, ఉపయోగపడే వస్తువులు మొత్తము ఆన్లైన్ ద్వారానే మనము ఆర్డర్ చేసుకోవడం, దీన్నే మనం ఈ కామర్స్ అంటాము. ఈ మొత్తం కూడా మనము అంతర్జాలం లేదా ఇంటర్నెట్ను ఉపయోగించుకొని మనం పొందేటటువంటి సేవలు ఇవి. తర్వాత ఇంకో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ గురించి ఇప్పుడు చూద్దాం మనము. ఈ ఎంఎస్ ఆఫీస్ గురించి చూసినట్లయితే వివిధ ఆఫీసు కార్యకలాపాలను సులభంగా నిర్వహించడానికి వీలుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంఎస్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ను రూపొందించడం జరిగింది. మన ఆఫీసు కార్యక్రమాలు సులభంగా చేయడానికి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంఎస్ ఆఫీస్ అనే ఒక సాఫ్ట్వేర్ను డెవలప్ చేసింది. ఓకే, దీనిలో ప్రధానంగా 4 కార్యక్రమాలు ఉన్నాయి, 4 ప్రోగ్రామ్స్ అనేవి ఈ ఎంఎస్ ఆఫీస్లో ఉన్నాయి. అవి మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఎంఎస్ వర్డ్, ఓకే, సెకండ్ వన్ ఎంఎస్ ఎక్సెల్, థర్డ్ వన్ ఎంఎస్ పవర్ పాయింట్, ఫోర్త్ వన్ ఎంఎస్ యాక్సెస్. ఈ 4 కూడా ఈ ఎంఎస్ ఆఫీస్లో ముఖ్యమైన కార్యక్రమాలుగా ఉన్నాయి. ఈ 4 గురించి కూడా మనము ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ పోదాం. ఓకే, ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ వర్డ్ లేదా వర్డ్ ప్రాసెసర్ అని కూడా అంటాం దీన్ని మనము. ప్రశ్నాపత్రాల తయారీ, లేఖలు, రిపోర్టులు, పట్టికలు, అగ్రిమెంట్లు మొదలగున వాటిని మనము సులభంగా, అందంగా, ఆకర్షణీయంగా తయారు చేయడానికి దీన్ని ఉపయోగిస్తాము. ఓకే, తర్వాత ఆ వర్డ్ ప్రారంభించడం ఎలాగో చూద్దాము. స్టార్ట్ అని క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంఎస్ వర్డ్ 2007 మీద క్లిక్ చేయండి, వర్డ్ ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం ఈ ఎంఎస్ వర్డ్ గురించి మనకు తెలిసిందే. మొత్తము ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది తెలిసిందే. దీని గురించి ప్రత్యేకంగా మనము చదవాల్సిన అవసరం లేదు, అందరూ ఉపయోగిస్తాం కాబట్టి. ఓకే, ఎంఎస్ వర్డ్ గురించి ఇదే.
ఎంఎస్ వర్డ్ అని దేనికి ఉపయోగిస్తాం మనము? కొత్త డాక్యుమెంట్లను రూపొందించడానికి ఉపయోగిస్తాం. ఓకే, తర్వాత టెక్స్ట్ని ఎడిట్ చేయడానికి కూడా ఉపయోగిస్తాము ఇక్కడ. తర్వాత మనం చూసుకున్నట్లయితే టెక్స్ట్ను కాపీ చేయడానికి కూడా ఈ ఎంఎస్ వర్డ్ మనం ఉపయోగిస్తాము. తర్వాత టెక్స్ట్ను పేస్ట్ చేయడానికి కూడా ఉపయోగిస్తాము. ఓకేనా, పేజ్ని సెటప్ మార్చేందుకు కూడా మనము ఈ ఎంఎస్ ఆఫీస్ను ఉపయోగిస్తాము. తర్వాత ప్రింట్ చేయడానికి కూడా ఈ ఎంఎస్ వర్డ్ని మనం ఉపయోగిస్తాము. తర్వాత సెలెక్ట్ చేయడం కోసము, క్లోజ్ చేయడం కోసము, టెక్స్ట్ను ఫార్మాట్ చేయడం కోసము, ఫాంట్ యొక్క సైజును మార్చడం కోసము, ఫాంట్ సైజును రంగును మార్చడం కోసము, బుల్లెటెడ్ నెంబర్డ్ జాబితాలను కూడా రూపొందించడానికి, పేరాగ్రాఫ్ను ఫార్మాట్ చేయడానికి, హెల్ప్ నుంచి సహాయం పొందడానికి మొదలగు విషయాల కోసం మనం మొత్తం కూడా ఈ ఎంఎస్ ఆఫీస్ను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, ఈ మొత్తం అంత ఇంపార్టెంట్ ఏం కాదు కాబట్టి దీని గురించి పైన చెప్పేసా. ఎందుకంటే దీన్ని మనం సాధారణంగా అందరూ ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి దీని గురించి అంత డెప్త్లో చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత రెండో టాపిక్ మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ ఎక్సెల్. అసలు ఎంఎస్ ఎక్సెల్ అంటే ఏంది, దీన్ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగిస్తామో చూద్దాం. విద్యార్థుల మార్కుల జాబితాను తయారు చేసి మొత్తం మార్కులు, సగటు ర్యాంకులు సులభంగా త్వరగా లెక్కించేందుకు మరియు ఏదైనా ఒక వ్యక్తి నెలసరి జీతభత్యాలు, గణిత పట్టికలు మరియు పారాగ్రాఫ్లను చిత్రీకరించడానికి ఎక్సెల్ ఉపయోగపడుతుంది. ఈ ఎక్సెల్ షీట్ యొక్క వేరే ఉపయోగాలు ఏందో చూద్దాము. స్ప్రెడ్ షీట్ మనం ఏంటంటే ఒక షీట్ని మనం రెడీ చేయాలన్నా, ఓకేనా, ఒక షీట్ని మనము తయారు చేయాలన్నా ఈ ఎంఎస్ ఎక్సెల్ని ఉపయోగిస్తూ ఉంటాము. ఈ ఎంఎస్ ఎక్సెల్లో కొన్ని పదజాలాలు ఉంటాయి. ఆ పదజాలాలు ఇంపార్టెంట్, అవి చూద్దాం ఏందో. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే సెల్. రో లేదా కాలంతో కూడిన ప్రదేశాన్ని మనము సెల్ అంటాము. ఓకేనా, రో లేదా ఇక్కడ మనం చూస్తే రో లేదా కాలంతో కూడిన ప్రదేశాన్ని మనం ఏమంటాము? సెల్ అంటాము. ఓకే, తర్వాత రో అంటే ఏంటంటే అడ్డు వరుస. అడ్డు వరుసనే మనం ఏమంటాము? ఓకేనా, రో అంటాము. ఆ షీట్లోని అడ్డు వరుసని మనము రో అంటాము. ఇది సమాంతర సెల్ల సమూహము, వీటిని మనము అడ్డు వరుసలు అంటాము. తర్వాత కాలం అంటే ఏంటంటే నిలువు వరుసను మనము కాలం అంటాము. నిలువుగా ఉండే సెల్స్ సమూహాన్ని మనం ఏమంటాము? కాలం అని పిలుస్తాము. తర్వాత సెల్ అడ్రస్. సెల్ అడ్రస్ అంటే ఏమిటంటే నిలువ వరుసలను అక్షరాలతోనూ, అడ్డు వరుసలను సంఖ్యలతోనూ సూచిస్తాము. అక్షరం తర్వాత సంఖ్య రాస్తే దాన్ని మనము సెల్ అడ్రస్ అంటాము. ఓకే, అక్షరం తర్వాత సంఖ్య వస్తే లేదా సంఖ్య రాస్తే దాన్ని మనం ఏమంటాము? సెల్ అడ్రస్ అని పిలుస్తాము. ఈ సెల్ అంటే, కాలం అంటే, అదేవిధంగా సెల్ అడ్రస్ అంటే ఏందో ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎక్సెల్ ఇంటర్ఫేస్ మనం చూసుకున్నట్లయితే ఎక్సెల్ స్టార్ట్ చేయగానే ఖాళీగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో 3 షీట్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ షీట్, సెకండ్ షీట్, మూడో షీట్ అని ఈ విధంగా షీట్లు ఉండడం జరుగుతుంది. తర్వాత కొత్త వర్క్బుక్లను మనము క్రియేట్ చేయడము, ఈ మొత్తం మనకు తెలిసినదే. ఎక్సెల్లతో పని చేయడము, ఫార్ములాలను ఉపయోగించడము, గ్రాఫ్లను సృష్టించడము, ఫంక్షన్స్తో పని చేయడము, రోస్ అండ్ కాలమ్స్లో ఇన్సర్ట్ చేయడము, ఈ మొత్తం మనకు తెలిసింది కాబట్టి దీని గురించి కూడా అంత ఏం అవసరం లేదు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సెల్ అంటే ఏమిటి, రో అంటే ఏమిటి, కాలం అంటే ఏమిటి, సెల్ అడ్రస్ అంటే ఏమిటో గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత మనం చూసుకున్నట్లయితే మూడోది ఎంఎస్ పవర్ పాయింట్. ఎంఎస్ పవర్ పాయింట్ ఏమిటి, దీని యొక్క విధి ఏమిటో చూద్దాము. ఏదేని ఒక టెక్స్ట్ను అందంగా, ఆకర్షణీయంగా, చూపరులకు అతి తక్కువ సమయంలో అర్థవంతంగా చూపడానికి ఉపయోగపడేటట్లు కంప్యూటర్ చేసేటటువంటి చిత్రీకరణని మనము ఎంఎస్ పవర్ పాయింట్ అంటాము. ఏదైనా ఒక పేజ్ని లేదా ఒక విషయాన్ని చూసే ప్రేక్షకులకి ఏంది, చాలా అందంగా, ఆకర్షణీయంగా చూపేటటువంటి అప్లికేషనే ఎంఎస్ పవర్ పాయింట్. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రాజెక్టర్ సహాయంతో ఎక్కువ మందికి చూపించడానికి వీలవుతుంది. ప్రేక్షకులకు హ్యాండ్అవుట్ రూపంలో దీనిని అందించవచ్చు. దీనిని బొమ్మలు, రంగులు, టెక్స్టు, సౌండ్ క్లిప్పు లేదా యామినేటెడ్ వస్తువులను ఉపయోగించి ఆకర్షణీయంగా తయారు చేయవచ్చు. ఎప్పుడైనా మార్పులు చేసుకోవడానికి వీలవుతుంది. పాఠాలను కూడా ఈ ఎంఎస్ పవర్ పాయింట్ ద్వారా బోధించవచ్చు లేదా రూపొందించవచ్చు. తర్వాత మరొక టాపిక్ చూసుకున్నట్లయితే సార్వత్రిక విద్యా వనరులు, చేతి ఉపకరణాలు, ఇంటర్నెట్ వినియోగంలో ఆచార వ్యవహారాలు లేదా మర్యాదల గురించి చూద్దాం. ఓకే, అసలు సార్వత్రిక విద్యా వనరులు అంటే ఏంది? MOOC అన్నాం దీన్ని మనం. ఓకే,
అసలు సార్వత్రిక విద్యా వనరులు అంటే ఏందో దీని గురించి పూర్తి సమాచారం ఒకసారి చూద్దాం. ఓకే, సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలని చెప్పింది ఎవరు? ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్తుంది? సన్నివేశాల కల్పన ద్వారా అర్థవంతమైన సమ్మిళిత విద్యను అందించాలని చెప్తుంది. తర్వాత అసలు సార్వత్రిక వనరులు అంటే ఏంటంటే, సార్వత్రిక విద్యా వనరులు అభ్యసన వనరులుగా పిలువబడుతున్నాయి. ఇవి ఉచితంగా లభించే డిజిటల్ వనరులు. ఇవి వివిధ రూపాలలో మనకు లభిస్తాయి. టెక్స్ట్ రూపంలో, దృశ్య రూపంలో, శ్రవణ రూపాలు ఉన్న రూపాలలో ఇవి మనం వీటిని పొందవచ్చు. ఓకే, 2001లో వికీపీడియా ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. ఓకే, అనంతరం అమెరికాలోని మెసాచ్యుసేట్స్ సాంకేతిక సంస్థ అనేక కోర్సులను సంబంధించి పాఠ్యాంశాలను ఉచితంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. మన దేశంలో కూడా ఇగ్నో, ఎన్పిటెల్లో ఎన్నో కోర్సులను ఓఈఆర్ఎస్ ద్వారా మనకు నిర్వహిస్తున్నారు. దీని యొక్క ప్రయోజనాలు అంటే ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సార్వత్రిక వనరులు అంటే ఏంది? సార్వత్రిక విద్యా వనరులు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితంగా లభించేటటువంటి వనరులే సార్వత్రిక విద్యా వనరులు అవుతాయి. ఓకేనా, ఇవి అందరికీ ఉచితంగా లభిస్తాయి. ఈ సార్వత్రిక విద్యా వనరుల యొక్క లాభాలు ఏందో, ప్రయోజనాలు ఏందో చూద్దాము. అభ్యసన వనరులు ఉచితంగా వాడుకోవచ్చు. వాటిని తిరిగి ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చు. వనరులను తగిన మార్పులు చేసుకున్నటకు వీలు ఉంటుంది. తమకు అనుగుణంగా సులభంగా మార్చుకొని వినియోగించుకోవచ్చు. ఈ వనరులను ఒకదానితో మరొకటి అనుసంధానించి లేదా కలిపి కొత్త వనరులను సృష్టించుకునే వీలు ఉంటుంది. ఇలా సృష్టించిన కొత్త వనరులను తిరిగి అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీన్నే మనము 4S అంటాము. 4Sలో ఫస్ట్ R అంటే ఏంది? రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. ఇక్కడ మీకు చాలా ముఖ్యమైన అదేవిధంగా బిట్ రావడానికి ఆస్కారం ఉన్న ప్లేస్ ఇదే. 4RS అంటే ఏంటన్నారు? మనం ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడంటే 4RS అంటే ఏమిటి అని అడుగుతాడు ఇక్కడ. ఓకే, 4RS అంటే ఏమిటి? ఇక్కడ 4RS అంటే ఏమిటి? 4RSలో ఫస్ట్ R ఏంది? రీయూజ్, సెకండ్ R రివైజ్, థర్డ్ R రీమిక్స్, ఫోర్త్ R రీడిస్ట్రిబ్యూట్గా మనం చెప్పవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. కొన్ని ఓఈఆర్ల వెబ్సైట్లు ఇవ్వడం జరిగింది. అవేందో చూద్దాం. www khanacademy.organization అని ఇచ్చాడు. ఇక్కడ ముందుగానే రూపొందించబడిన పాఠ్యాంశాలు లభిస్తాయి. ఇదే విధంగా మనకు కొన్ని వెబ్సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏంది? వాళ్ళు ఉచితంగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ని మనము ఎక్కడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దాన్ని మనం ఎడిట్ చేసి కూడా మనము వేరే వాటికి కూడా అనుసంధానం చేసి నేర్చుకోవచ్చు. ఓకే, భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు కూడా ఉన్నాయి. ఓకేనా, ఈ సార్వత్రిక కోర్సుల్లో ఆన్లైన్ కోర్సులు కూడా ఉన్నాయి. వెబ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి ఎవరైనా చేయడానికి వీలున్న ఆన్లైన్ కోర్సులను MOOC అంటాము. MOOC అని పిలుస్తారు. ఇందులో భాగంగా విద్యార్థులకు కోర్సులకు అనుగుణంగా తగిన మెటీరియల్తో పాటుగా వీడియోలు, ప్రశ్నలు, సందేహాలు, సమాధానాలు వీలుగా ఫోరంలు కూడా నిర్వహించబడతాయి. ఇలాంటి కోర్సులను కొన్ని సంస్థలు ఉచితంగాను, మరికొన్ని సంస్థలు నిర్దేశించబడిన ఫీజుతో ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఐప్యాడ్, ట్యాబ్లెట్లతో పాటు బోధనా తరగతులు సాఫ్ట్వేర్ రూపంలో తగిన మొత్తాన్ని తీసుకొని అందించడానికి కూడా మనం గమనించవచ్చును. వీటిని OERS లాంటి ప్రయోజనాలు ఉండవు. కొన్నేంది మనకు ఫీజులు తీసుకొని కొన్ని సంస్థలు బోధించడం జరుగుతున్నాయి. ఇవి సార్వత్రిక విద్యా వనరులు కావు. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ చేతి వనరులు, హ్యాండ్ హెల్డ్ డివైసెస్ అంటే ఏమిటో చూద్దాము. మనం చేతిలో ఇమిడిపోయి ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్న పరికరాలను హస్తలాఘవ ఉపకరణాలు అని పిలుస్తాము. ఈ చేతి ఉపకరణాలు 1 లేదా 2 చేతులతో వినియోగించడానికి వీలుగా ఉండి చిన్న సైజులో ఉండి ఎలక్ట్రానిక్ పరికరాలైన మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ మొదలగునవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. చేతి ఉపకరణాలు అంటే మనం చేతి ద్వారా ఉపయోగించే ఉపకరణాలు. ఇప్పుడు ఫోన్ ఉంది, ట్యాబ్లెట్ ఉంది, ఐప్యాడ్ ఉంది. దీన్ని మనము మన యొక్క చేతి సహాయంతోనే 1 చేతి లేదా 2 చేతుల సహాయంతో ఉపయోగిస్తాం కాబట్టి దీన్నే మనము చేతి ఉపకరణాలు అంటాము. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ చేతి ఉపకరణాలను ఉపయోగించి మనము కంప్యూటర్ వల్లే అనేక కార్యక్రమాలు చేయవచ్చు. దీంట్లో మనము వీడియోస్ని రికార్డ్ చేయవచ్చు, ఆడియోస్ని రికార్డ్ చేయవచ్చు, వీడియో కాల్ మాట్లాడవచ్చు. అదేవిధంగా సమాచారాన్ని మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా పంపించవచ్చు. అదేవిధంగా వీటిని కంప్యూటర్స్తో కూడా, వెబ్తో కూడా అనుసంధానం చేశారు కాబట్టి దీంట్లో మనం కంప్యూటర్ వల్లే దీన్ని ఉపయోగించవచ్చు.
తర్వాత అంతర్జాల వినియోగంలో ఆచార వ్యవహారాలు లేదా మర్యాదలు. అంటే ఇంటర్నెట్ ఉపయోగించడంలో మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఓకేనా, ఏ విధంగా మనము దాన్ని సరిగ్గా ఉపయోగించాలి అనే దాని గురించి చూద్దాం ఇప్పుడు. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, జీమెయిల్, యాహూ మెయిల్, గూగుల్ ప్లస్, లింక్డ్ ఇన్ లాంటి బ్లాగ్లు, ఫారంలు, సోషల్ మీడియా వెబ్సైట్లలో లేదా అంతర్జాలాన్ని వినియోగించి ఇతర సందర్భాలలో మనం కొన్ని ఆచార వ్యవహారాలు పాటించవలసి ఉంటుంది. దీన్నే మనము నెటిక్వేట్స్ అంటాం. అంటే అంతర్జాలం ఉపయోగించి మనం చేసేటటువంటి పనులు ఏ విధంగా మనం చేయాలి, ఏ విధంగా మనము ఆ పనులు నిర్వర్తించాలి అనే దాన్ని తెలిపేటటువంటిదే నెటిక్వేట్స్. ఓకే, నెటిక్వేట్స్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ఉపయోగించి మనం ఏ విధంగా పనులు చేయాలి, ఓకేనా, దాన్ని తెలిపేదే నెటిక్వేట్స్ అంటాము. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనం ఇంటర్నెట్ను సరైన మార్గాలలో ఉపయోగిస్తాము, అదేవిధంగా కొన్ని అక్రమ మార్గాల్లో కూడా ఉపయోగిస్తుంటాం. అలా కాకుండా ఇంటర్నెట్ను సరైన మార్గాలలో ఎవరికి హాని కలిగించకుండా, సైబర్ నేరాలు జరగకుండా ఉపయోగించడాన్ని మనము